ఆ! అంటే ఎలా ఉంది అనంటే ఏదో సామెత ఉంటది చూసారా? ఆ సామెత కరెక్ట్‌గా గుర్తుకు రావట్లేదు. సగం సగమే ఉంది. అది చెప్పలేకపోతున్నాను నేను. విషయం ఏంటంటే ఉగాది పచ్చడి అనుకోని డ్రగ్స్ తిన్నావా నువ్వు? ఉగాది పచ్చడి పబ్బులో పెడతారనంటే ఇక్కడ మా షోలో ఏమన్నా కాలీఫ్లవర్లు ఉన్నాయా? బంతిపువ్వు పెడతానన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటావమ్మా నిలుపుకుంటానికి. నువ్వు కాలీఫ్లవరే పెడితే అది ఏడ నిలుస్తుంది? నా చెవెంత ఉంది? నువ్వు పెట్టింది ఎంత? అట్లుంటది. పబ్లో కూర్చొని ఉగాది పచ్చడిలో తింటే అది డ్రగ్ అయిందా? సరే ఆ విషయానికే వస్తున్నా. ఉగాది పచ్చళ్ళలో డ్రగ్స్ కలిపేటటువంటి సంస్కృతికి నీచ స్థితికి దిగజారినటువంటి నీ స్థితిని ఏమనాలి నేను? ఆ స్థితికి తీసుకొచ్చిన ఈ పబ్బుల్ని నడుపుతున్నటువంటి పబ్బులు నడుస్తుంటే వాటికి లైసెన్సులు ఇస్తున్నటువంటి ఈ వ్యవస్థను ఏమనాలి నేను? ఇవన్నీ జరుగుతున్నా కూడా న్యూస్ రాగానే అరే పలానా వాళ్ళు పట్టుపడ్డారంట, న్యూస్ వచ్చేసింది, అసలు అమ్మో ఇలా అసలు వీళ్ళు ఇంకొక 10 స్టోరీలు అల్లుతారు. అరే నీ స్టోరీ, నీ కథ ఏందో నువ్వు చూడు. నీ ఇంట్లో నీ బిడ్డ ఏం చేస్తున్నాడు, నీ పిల్ల ఏం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు. ఎవరైనా సరే తల్లి, ఇంటి పక్కన ఎవరైనా ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడుతుంటే నేను చాలామందిని చూసా, వెళ్ళి ఆపేవాళ్ళు ఉండరు. మనకెందుకులే తలుపు వేసేసుకుంటారు. తలుపు వేసేసుకుని ఆ తర్వాత బయటకు వచ్చి స్టోరీలు చెప్పుకుంటారు. ఏమండి అలా అంట, ఏమండి ఇలా అంట. నిజంగా ఏమనాలి ఇట్లాంటి జాతిని మనము? వీళ్ళు దేనికి ఉపయోగపడతారు ఈ సమాజానికి చెప్పండి? కనీసం పక్కన జరిగేటటువంటి దాన్ని నువ్వు ఖండించలేనటువంటి నువ్వు, ఇదే మనుషులమ్మా వీళ్ళ ఇంట్లో ఏమన్నా జరిగిందనుకో ఆ స్టూడియోలో చూడటొచ్చేస్తారు, ఆ మీడియాలో చూడట. జనం ఏమైపోతున్నారండి, మాకు న్యాయం జరగాలండి, మా న్యాయం ఏమైపోయిందండి, దేశం ఏమైపోయి. అప్పుడు గుర్తొచ్చిందా? నేను అందరినీ అడుగుతున్నాను, ఎన్నిసార్లు మీరు ఇలాంటివి జరిగినప్పుడు నీ బిడ్డల మీద జరిగినవే కొన్ని వేల సార్లు, కొన్ని వందల సార్లు జరిగింది, నీ మీద దౌర్జన్యమే కొన్ని లక్షల మందికి మీద జరిగిన రోజున నువ్వు నోరు విప్పావా? నోరు విప్పి నువ్వు వచ్చి అడిగావా? నీకు మాత్రం న్యాయం కాదు. నువ్వు రాలే, నిన్ను చూసి 10 మంది రాలే. నీకు జరిగిన రోజున నువ్వే ఆ రోజు ఏ స్థితిలో ఉన్నావో సమాజం ఈ స్థితిలో ఉంది. దీన్ని జాగరూకత చెయ్యటమే ధర్మం అనేటటువంటిది ఈరోజు వేదిక మీదకి వచ్చింది. హైందవ ధర్మం అంటే ప్రతి ఒక్కడూ కూడా ఆ ధర్మాన్ని ప్రశ్నించేవాడు, ఆపేవాడే. కాబట్టి మన సంస్కృతి ఎప్పుడూ కూడా మనం ఎవరి జోలికి వెళ్ళలేదు. ఎవడైనా మన జోలికి వస్తే సహనంతో చూసాం. రెచ్చిపోతే పిచ్చ కొట్టుడు కొట్టి తరిమి తరిమి కొట్టి పంపించినాం. ఎక్కడా మనం ఓడిపోయింది ఎక్కడైనా ఒక్క యుద్ధం చూపించండి. ఇండియా పలానా యుద్ధంలో ఓడిపోయిందని చూపించండి. ఇతర దేశాల మీదకి వెళ్ళినా ఒకడు మన దేశం మీదకి వచ్చాడు కానీ మనం ఎవరి దేశం మీదకి పోలా. అది మన బలం, అది మన తాకత్. అటువంటి దాన్ని ఎక్కడ పెట్టినారా అంటే మీరందరూ పబ్బుల్లో కలిపి తొక్కదాగి దూరి మీ సంపాదన మొత్తం పక్క దేశానికి పెట్టేసేసి వీటన్నిటికీ ఖర్చు చేస్తుంటే మేమందరం పోరాడి మిమ్మల్ని రక్షించాలా? మీకే